అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 15వ వాక్యం. 2వ రాజులు 2:15. 2వ రాజులు యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. ఇక్కడున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే ఎలీషా రెండంతల ఆత్మను పొందినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఏలియా మీద నిలిచి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ ఎలీషా కోరుకున్నాడు. ఎలీషా కోరుకున్న తరువాత దేవుడు ఏలియాని పరమునకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలీషా వస్తున్నటువంటి సందర్భంలో 2 అంతల ఆత్మతో నింపబడిన తరువాత ప్రవక్తల శిష్యులు ఎలీషాను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మన చదువుకున్న సందర్భం, ప్రవక్తల శిష్యులు ఎలీషాను ఎదుర్కొని ఎలీషాను చూడంగానే ఏమంటున్నారంటే, అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుంటున్నారంట. అంతే కదా అర్థం? అదేనా మనం చదువుకుంది. ఏలియా ఆత్మ ఎవరి మీద ఉందంట? ఎలీషా మీద ఉందని ప్రజలందరూ చెప్పుకుంటున్నారంట. ఎందుకంటే ఏలియా దగ్గర ఎలీషా శిష్యరికం చేశాడు, నమ్మకంగా జీవించాడు, నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఏలియా కూడా ఎలీషాని ప్రేమించాడు. ఎలీషా కోరుకున్న రీతిగా ఏలియా ఉన్నట్టు 1 పాలు ఆత్మలో 2 పాలు ఆత్మను ఎలీషా కోరుకున్నాడు. దేవునికి ఇష్టమైంది. ఆత్మ ఇచ్చింది ఏలియా ఇచ్చాడా? దేవుడిచ్చాడా? దేవుడిచ్చాడు. ఏలియా మీద ఉన్న ఆత్మ నాకు 1 పాలు కాదయ్యా, 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలనుకున్నారంట. అందుకని ఎలీషా ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో ప్రవక్తల శిష్యులు అతన్ని ఎదుర్కొని చెప్పుకుంటున్నారంట. ఏమని? నిజముగా ఎలీషా 2 అంతల ఆత్మను పొందుకున్నాడు అని ఆయన గురించి ప్రజలు ఏం చేస్తున్నారు? చెప్పుకుంటున్నారంట. ఈ రోజున దేవుని మందిరంలో అడుగుపెట్టినటువంటి మనం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, మనం దేవుని ఆరాధన చేస్తున్నాం. కానీ ప్రజలు ఎవరైనా ఫలాని అక్క దేవుని ఆత్మ చేత నింపబడి ఉంది, ఫలాని అన్న దేవుని ఆత్మతో నింపబడ్డాడు అని ప్రజలు మన గురించి చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించుకోవాలి మనం. నిజంగా ఆయన గురించి చెప్పుకుంటున్నారంట. ఎవరి గురించి? ఎలీషా గురించి చెప్పుకుంటున్నారంట. ఆయన గురించి చెప్పుకొని ఆయన ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు మన మీద మనకు ఆత్మ ఉంటే మనం నమస్కారం చేయాలని కాదు అర్థం. ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారా? నిజంగా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, నీలో సంచారం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ అంటే దేవుడే నీలో ఉన్నప్పుడు ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారా? ఇంకో సందర్భం కూడా ఉంది అక్కడ. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వాళ్ళకి గౌరవాలు ఉంటాయి, ప్లస్ ఇంకేముంటాయి? అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, సూటిపోడి మాటలు అన్నీ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తే ప్రవక్తల శిష్యులు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు తోటి విశ్వాసం అని అర్థం. ఇక్కడ వాళ్ళు ఎవరో కాదు, తోటి విశ్వాసులు నిన్ను చూసి గౌరవిస్తున్నారా? అక్క పెద్దదయ్యా, అన్న పెద్దోడు, అన్న చాలా చిన్నోడు, అక్క చాలా చిన్నది, అయినా కానీ అక్క దేవుని ఆత్మతో నింపబడ్డది, అన్న పరిశుద్ధుడయ్యా అని ప్రతి ఒక్కరు ఎవరో కాదు, మనకున్న విశ్వాసులు
ఆ ప్రవక్తల శిష్యులు ఏ విధంగా ఎలీషాని గౌరవించి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారో, ఈ రోజున మన దగ్గర ఉన్న విశ్వాసులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు ప్రశ్న. నిజంగా మనం ఆలోచన చేయాలా, అసలు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎలా జీవిస్తున్నాను. ఇప్పుడు మనం ఎవరి మధ్య ఉన్నాం చెప్పండి, ఎవరి మధ్య ఉన్నాం మనం? అది ప్రజల మధ్య మనం ఉన్నాం. మనం ఎవరి మధ్య ఉన్నాం? ప్రజల మధ్య ఉన్నాం. ప్రజల మధ్య ఉన్నాము. అన్ని జనుల మధ్య, ప్రజల మధ్య ఉన్న ఎలీషా దేవుని ఆత్మచేత నింపబడితే ఆ ప్రజలు అతను ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నిజముగా నీవు రెండంతల ఆత్మతో నింపబడ్డావు, మేము నీకు దాసులుగా ఉంటాం, నువ్వు మా కోసం ప్రార్థన చేయాలి అని ఎలీషాని ఏ విధంగా గౌరవిస్తున్నారు ఆలోచించే. ఈ రోజున నీకు గౌరవ మర్యాదలు మందిరంలో ఉన్నాయా? ప్రజలు నిన్ను చూసి మెచ్చుకుంటున్నారా, నొచ్చుకుంటున్నారా? ఆలోచించే. నీ గురించి ప్రజలు ఆనందపడుతున్నారా, బాధపడుతున్నారా, చింతపడుతున్నారా? జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డారా, ఇదే మాట మనం ఆలోచన చేస్తే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులను అడిగాడు. ఏమని అడిగాడు? శిష్యులారా, ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. శిష్యులు ఏమన్నారు? అయ్యా నిన్ను కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, మోషే అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చు, యోహోను, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు. అయ్యా అయితే మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. ఏం చెప్పారు వాళ్ళు? పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవైన క్రీస్తువి. అదే మాట ఒక విశ్వాసి మరొక విశ్వాసి గురించి చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? నిజంగా నువ్వు చాలా భక్తిపర్రాలు అక్క అని చెప్పాలి. అంత చెప్పలు కొట్టండి. ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో ఆలోచించి. నిజంగా అన్నా నువ్వు చాలా భక్తిపరుడు అన్నా. బాగా ఆలోచించి. అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా ఆలోచించాయి. తోటి అన్న నేను గౌరవిస్తున్నాడా? తోటి అక్క నేను గౌరవిస్తుందా? ఆ రోజుల్లో చూస్తే, యేసు ప్రభు కాలంలో చూస్తే శాస్త్రులు పరిచయాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు కూడా యేసయ్యని గౌరవించారా? గౌరవించారు ఎవరన్నా? ఒక్కరు గౌరవించారా యేసయ్యని? యేసయ్య అసలు దేవుడు కాదు, యేసయ్య దెయ్యాలు పట్టినోడు, ఆయనకి మతి భ్రమించింది, మైండ్ చెడిపోయిందని అన్నారే కానీ యేసయ్యని ఎవరు కూడా గౌరవించడం లేరు. అయితే యేసయ్యని గౌరవించింది ఎవరు? శిష్యులే. ఆ శిష్యులు ఎవరు? పేతురు, నీవు సజీవుడువైన క్రీస్తువి. ఆ రోజుల్లో ఎవరు గౌరవించకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, ఒక పేతురు నువ్వు సజీవుడువైన క్రీస్తు అంటున్నాడు. ఈ రోజున ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఎట్టంటే క్రైస్తవుల్ని క్రైస్తవుడు పొగట్టంలే, క్రైస్తవుని క్రైస్తవురాలు మెచ్చుకోవటంలే. ఎవరు మెచ్చుకుంటున్నారు? అన్ని జనులు. నిజంగా ఫలాని చర్చిలో వాళ్ళ విశ్వాసులు ఉన్నారయ్యా, ఫలాని చర్చిలో ఆ అక్క ఉంది, ఫలాని చర్చిలో అన్నుండాడు, చాలా మంచోడయ్యా అనే పేరు నీకుందా? అదే ప్రశ్న వేసుకో. బాగా ఆలోచించి. యేసయ్యని నమ్ముకున్నావు, మందిరానికి వస్తున్నావు, మందిరంలో నివసిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, మహింపరుస్తున్నావు దేవుణ్ణి. ప్రజలు, అన్ని జనులు నిన్ను చూసి, అయ్యా వీళ్ళు చర్చికి పోయేవాళ్ళు కదా, పర్వాలేదు, ఇతను ఒకప్పట్లో ఇతను వేరే గున్నాడయ్యా, ఇప్పుడు మాత్రం ఎట్టున్నాడు? చాలా భక్తిగా ఉన్నాడయ్యా అని నిన్ను అంటున్నారా ప్రజలు? ప్రశ్న వేసుకో. ఇటువంటి లేకపోతే ఎందుకు మన జీవితం ఆలోచన చేయండి. అన్య జనులు, పక్క వ్యక్తులు, పక్కవారు నిన్ను గురించి సంతోషిస్తున్నారా? అసలు ఎందుకు నమ్ముకున్నారు? వీళ్ళే క్రైస్తవులు అంటున్నారా? అసలు తోటి క్రైస్తవుడు నిన్ను గౌరవించడు అనుకో. ఎందుకంటే నువ్వు అట్టే ఉండవు, వాళ్ళు అట్టే ఉండరు అని అర్థం. అంతే. నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను గౌరవపరచడం లేదు, నన్ను ఎవ్వరు కూడా ప్రేమించలేదంటే ఎట్ట ప్రేమిస్తారు? నిన్ను ఆలోచించాయి. ఎలీషాకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారే. ఎలీషా మీద ఏముంది? దేవుని
ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. నీలో ఏదన్నా ఒక లక్షణం ఉండాలి, ఒక క్వాలిటీ ఉండాలి కదా. నీలో ఏదన్నా నిన్ను ప్రేమించాలన్నా, నిన్ను గౌరవించాలన్నా ఒక లక్షణం నీలో ఉండాలి కదా. ఆలోచన చేయి. ఆ మధ్య ఈయనెవరు ఇప్పుడు ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ ఎవరైనా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు, ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆయన గురించి కొండవీటి బాబురావు గారు తెలుసా మీకు? కొండవీటి బాబురావు గారు ఈ ఫోన్లో ఆయన మంచి మంచి హిస్టారికల్గా చెప్తుంటాడు. ఆయన ఇజ్రాయెల్ దేశానికి గురించి, యుద్ధాల గురించి చెప్తా ఉంటాడు. ఆయన ఒకరోజు అంట ఆయన ఇజ్రాయెల్ దేశంలో కారులో పోతా ఉన్నాడంట. ఎవరు? కొండవీటి బాబురావు గారు. కారులో పోతా ఉంటే ఆ గైడ్ను పక్కన కూర్చోన్నాడంట. ఆయన ముందు ఒక కారు పోతుందంట. ఆ కారులో ఎవరున్నాడంట? డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారంట. ఈ కొండవీటి బాబురావు గారంట, అయ్యా ట్రంప్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడంట. ఈ గైడ్ చెప్పాడంట, సార్ ఈరోజు సండే కాబట్టి అని చర్చికి వెళ్తున్నాడు. ఎవరైనా అమెరికా అధ్యక్షుడు, ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాలో పోతుంటే, ఇజ్రాయెల్ దేశంలో పోతుంటే ఆ ఆదివారపు ఆరాధన కోసం తహతహలాడుతున్నాడు ఆయన. ఇంకో విషయం చెప్తా ఆయన గురించి. ఈ రోజున ఆయన అమెరికాకి అధ్యక్షుడు ఎందుకు కాగలిగాడంటే, కొంతమంది చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ ఎలక్షన్కి ముందు ఆయన పిస్టల్తో కాల్చారు ఆయన్ని. ఆ బుల్లెట్ చెవు కాడ దూసుకొని వెళ్ళిపోయింది. చెవు కొంచెం గాయమైంది. ఎట్లా ట్రీట్మెంట్ చేశాడు, సెట్ అయ్యాడు. ఈ రోజున ఆయన మంచి మెజార్టీతో ఎవరు గెలిపించారు తెలుసా? దేవుడే గెలిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరిని తగ్గించేది ఆయనే, హెచ్చించేది ఆయనే, ఒకరిని కింద పడగొట్టేది ఆయనే, పడగొట్టబడిన వ్యక్తిని లేపేది కూడా ఆయనే. ఆయన గొప్ప లక్షణం తెలుసా? దావీదు కాలంలో, బాగా గుర్తుపెట్టుకోండి, మీ బైబిల్ చదివి మీకు బాగా అర్థమవుతుంది. దావీదు కాలంలో ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్, ఇప్పుడు మన క్యాపిటల్ ఏది? మనకు చెప్పండి అమ్మ అందరూ, మన క్యాపిటల్ ఏంది? అల్లూరా, నెల్లూరా, ఏంది? మన దేశానికి మన భారతదేశంలో ఎన్ని 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 క్యాపిటల్ ఏంది? ఢిల్లీ, అంతే కదా? ఢిల్లీ మనకు రాజధాని ఢిల్లీ. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశ కాలంలో ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్ తప్పుతో జెరూషలేం. అందరు చప్పట్లు కొట్టండి. యెరూషలేం ఏంది? యెరూషలేం. ఆ యెరూషలేం క్యాపిటల్గా ఉంటే దాన్ని రాను దాన్ని తీసేసి మరొక దేశం, అది నాకు జ్ఞాపకం రాదు, ఆ దేశం పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచిన తర్వాత యెరూషలేం దేశాన్ని క్యాపిటల్గా చేశారంట. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి తెలుసా? లేఖనాలు ఆయన ద్వారా నెరవేరాలి. యెరూషలేం దేవాలయం కట్టబడాలి. ఇంకో విషయం చెప్పేదే, ట్రంప్ అల్లుడు ఎవరు తెలుసా? యూదుడు, ఇజ్రాయేలీయుడు. ట్రంప్ అల్లుడు. ఇవన్నీ కట్టబడాలి. ఈరోజు ఎందుకని గెలిపించారు ప్రజలందరూ? దేవుడికి ఆయన, చెప్పండి, ఆయన అది అవసరం. నువ్వు దేవుడికి అవసరం లేదా? గుడికి రావటం పోవటమేనా? నువ్వు ఖర్చు అవ్వా దేవుడికి? నువ్వు దేవుడికి ఖర్చు అవ్వా? నేను ఖర్చు అవ్వను ప్రభా, నువ్వు నాకు ఖర్చు అవ్వంటే ఆయన ఖర్చు అయిపోయాడు మన కోసం. సిలువలో ఖర్చు అయిపోయాడు. బాగా ఆలోచన చేయండి. దేవుని బిడ్డారా, ప్రజల మధ్య మనం ఉన్నాం. ఇప్పుడు ప్రజల మధ్య ఉన్నాం. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? ఒక ప్రశ్న వేసుకుందాం మనం. మన గురించి ప్రజలు అన్యుల సాక్ష్యం చెప్తున్నారు. ఆలోచన చేయి. విశ్వాసి సాక్ష్యం చెప్పడు. విశ్వాసిని మెచ్చుకోడు. ఆ విశ్వాసి అట్టే ఉన్నాడు, ఈ విశ్వాసి కూడా
అట్టే ఉంటాడు, మెచ్చుకోడు. నిన్ను మెచ్చుకునేది ఎవరు? నెంబర్ 1 దేవుడు, తర్వాత అన్యులు మెచ్చుకుంటారు నిన్ను. నిజంగా ఆయన ఎప్పుడైతే మారాడో అప్పటి నుంచి అట్నే ఉన్నాడయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా అదే విధంగా ఉంటాడయ్యా అనే పేరు నీకుందా? ప్రజల మధ్య మనం ఉన్నాం. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు లేపిన యేసు అనగా తప్పించుచున్న యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి ఎవరు చెప్తున్నారు? మా సాక్ష్యం ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తుడైన పౌలుకి ఆ ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఈయన చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. అంటే మేము మీ దగ్గరకు వచ్చాము, సువార్త ప్రకటించాము, ఆ ప్రజలందరూ చూస్తున్నారు. మీకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, మీ గురించి గొప్ప సాక్ష్యం ఏంటంటే, మీరు ప్రజల మధ్య ఉన్నారు. ఏం చెప్తున్నారు? మీరు విగ్రహములను విడిచిపెట్టి, ఏ విడిచిపెట్టారంటే వాళ్ళు చెప్పండి. ఒకప్పట్లో మనందరం ఎవరమమ్మా? అన్యులమే. నేను క్రిస్టియన్, నాకు తెలిసి మా అమ్మ మా నాయన క్రిస్టియన్, వాళ్ళ నాయనోళ్ళు కూడా క్రిస్టియన్. వాళ్ళ నాయనోళ్ళ సంగతి మాకు తెలియదు. మా తాతోళ్ళు కూడా క్రిస్టియనే. మా తాతోళ్ళకి దొరలు పెట్టారు పేర్లు, ఇస్సాకు తిమోతి అని. దొరలు పెట్టిన పేర్లు వాళ్ళకి ఇస్సాకు తిమోతి అని. వాళ్ళ నాయనోళ్ళ సంగతి మాకు తెలియదు. మన అందరం కూడా ఒకప్పట్లో అన్యులం. మనం చేయరాని పనులు చేసాం, చిందులేసాం, నాట్యం చేసాం, ఎగిరాం, ఎన్నెన్నో పనులు చేసాం, ఏదేదో చేసాం. కానీ దేవుని సువార్త విని జీవము కలిగిన దేవుని వైపుకు మనం తిరిగాం. అంతేనా? అంతే కదా, తిరిగాం. తిరిగితే ఇక్కడ ఈ దశలోకి సంఘాల గురించి ఏం చెప్తున్నారంటే, మీరు ఏ విధంగా దేవుని వైపుకి తిరిగారో ఆ సంగతి వారే ఎవరు? దశలోనిక సంఘస్థులు కాకుండా పక్కన ఉన్నారు, వారు సాక్ష్యం చెప్తున్నారు. అది ఆడ. హల్లెలూయా. ఈ రోజున నీ గురించి ఎవరు చెప్పాలి సాక్ష్యం? ఎవరు చెప్పాలి? పక్కనోళ్ళు చెప్పాలి. పక్కనోళ్ళు. మనం ఎక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎవరి మధ్య ఉన్నాం? మనం ప్రజల మధ్య, అన్యుల మధ్య మనం ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. మన గురించి పక్కనోళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు ఎగిరాం కదా, ఒకప్పుడు చిందులేసాం కదా, మరలా చిందులేద్దామా, మరలా ఎగరదామా అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడులో చిందులేసాం, ఒకప్పుడులో ఎగిరాం కాబట్టి ఆ ఆశ చావల మనుషుల్లో, మారల వాళ్ళు అర్థం. అందుకని పేరుకు మాత్రమే ఉండి, పేరుకు మాత్రం ఏం చేస్తారు? మళ్ళీ దాని వైపే పరిగిస్తున్నారు. ఆ విధంగా కాకుండా, ఓ దశలోనిక విశ్వాసులారా, మీ గురించి పక్కనోళ్ళు మంచి మాటలు మాట్లాడుతున్నారు, మీ గురించి పక్కనోళ్ళు మంచి సాక్ష్యం చెబుతున్నారు. మీరు ఏ విధంగా దేవుని వైపుకి తిరిగారో, మీరు ఎలా జీవించారో, ఎప్పటి నుంచి అయితే మీరు అవి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారో, యేసయ్యను నమ్ముకున్నారో, అప్పటి నుంచి మీరు ఖచ్చితంగా కరెక్ట్గా పరిశుద్ధంగా ఉన్నారు. దానికి వాళ్ళే మాకు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆలోచించి ఈ రోజున నీ గురించి ప్రజలు నిజంగా ఈమె దేవుని ఆత్మతో నింపబడింది, ఈయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు,
ఈయన పరిశుద్ధుడు, ఈయన భక్తిపరుడు, ఈయన పరిశుద్ధంగా జీవించే వ్యక్తి అని ప్రజలు నిన్ను నన్ను ఎంతమంది అంటున్నారు, ఏమంటున్నారు అని ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభు చెప్పిన రీతిగా, యేసు ప్రభు, శిష్యులారా ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు అనుకుంటున్నావు ఈరోజు? పక్కన అడుగు, నీ పక్కన అడగాలి నువ్వు. అక్క, నిజం అక్క, అసలు నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అక్క? అన్నా, నా గురించి ఏమనుకుంటున్నారన్నా అని అడిగితే తెలిసిపోద్ది మనకు. మనం ఉండే రీతిని బట్టి, మనం ఉండే పరిశుద్ధతను బట్టి ప్రజలు నిన్ను మెచ్చుకోవాలి, నొచ్చుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రజల మధ్య మనం ఎట్టుండాలి తెలుసా? చూడండి, ఆది కాండం సార్, చూడండి, ఆది కాండము 23వ అధ్యాయము 5వ వాక్యం. ఆది కాండం 23:5. హేతు కుమారులు, అయ్యా మా మాట వినయ్యా, నీవు మా మధ్య చాలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హేతు కుమారులు. కారణం ఏంటంటే శారా చనిపోయింది. శారా చనిపోతే శ్మశాన భూమి కోసం, ఆవిడ పాతి పెట్టేదానికి ఒక స్థలం కోసం వాళ్ళు అడిగితే, అయ్యా ఎక్కడైనా పెట్టుకో. నో 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 అట్ట పెట్టను, నేను డబ్బులకి కొంటా, నేను డబ్బులకి కొంటా, నా భార్యకు ఒక శ్మశాన భూమి కావాలి, నేను మీకు డబ్బులు ఇస్తా, నా క్రయలకి నాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు అన్నారు, హేతు కుమారులు, అయ్యా ఆ డబ్బులు నీకు ఎంతయ్యా? మేమేందయ్యా నీకు అమ్మేదయ్యా? నువ్వు మా దగ్గర కొనేదేందయ్యా? నువ్వు మా మధ్య ఎట్టున్నావు? అందరు చప్పులు కొట్టండి. అమ్మా, గుర్తుపెట్టుకోండి, ఈ మందిరంలో విశ్వాసులు అనేక మంది మనం చేరున్నాము. విశ్వాసుల మధ్య నువ్వు ఎట్లుండాలి తెలుసా? మహారాజుగా నువ్వు ఉండాలి, మహారాణిగా నువ్వు ఉండాలి. గుర్తుపెట్టుకో, ఈ వాక్యం గుర్తుపెట్టుకో. నువ్వు దాసిగా అటు తిరిగేదాన్ని కొనకూడదు, నువ్వు మహారాణిగా ఉండాలి, నువ్వు మహారాజుగా ఉండాలి. నువ్వు మన రాజు ఎవరు? యేసయ్య. మనం ఎవరు? మనం యువరాజులము, రాణులు. మనం రాజు అవ్వాలంటే లక్షణాలు ఏంది చెప్పండి? రాజుకు లక్షణాలు ఏందమ్మా? మామూలు రాజుకు లక్షణాలు చెప్పు. ఒక రాజ్యానికి రాజు ఏం చేస్తాడు? యుద్ధాలు బాగా చేయాలి, అందరినీ తన్నాలి, కొట్టాలి, శత్రువులు చేయించి ఇంకా ఏదంటే చేయాలి, రప్పటప్పగా మాట్లాడాలి, చేయాలి, రాజు లక్షణాలు. కానీ మన ఏం రాజు? దీనుడైన రాజు. ఆమేన్. నువ్వు రాజుకుంటే లక్షణం తెలుసా? నీలో దీనత్వం ఉండాలమ్మా, నీలో ప్రేమ ఉండాలమ్మా, నీలో కనికరం ఉండాలమ్మా, నీలో జాలి ఉండాలి. నిజంగా నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడితే నీ మాటల వ్యక్తికి నచ్చాలి. నీ మాటలు వింటుంటే ఆ మాటలు విన్న వ్యక్తి ఒక రకంగా ఆశ్చర్యపోవాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రజల విధంగా చేస్తుంది. నువ్వు ఏ రాజు కూడా తెలుసా? దీనుడైన రాజుగా ఉండాలి, ప్రేమ కలిగిన రాజుగా, శాంతమైన రాజుగా, పరిశుద్ధమైన రాజుగా, సాత్వికమైన రాజుగా, ఆ రాజుగానే ఉండాలి. అట్టగాకుండా నేనే రాజునని, నేనే రాణ్ణని, రారా చూసుకుందాం, రారా కొడదాం అని చెప్పి డిషన్ కొడితే ఆ రాజు అవుతాడా? ఆలోచించి. అది కాదు. నీ గురించి పొగడాలంటే అబ్రహాము గురించి ఎందుకు పొగడుతున్నారు? అబ్రహాము గురించి పొగిడేదానికి లక్షణమేంది? ఆలోచించి. అబ్రహాము నమ్మకస్తుడు, ప్రార్థనాపరుడు, విధేయుడు, తన కొడుకును కూడా ఇచ్చేదానికి వెనకాడని వ్యక్తి. దేవుడు చెప్తే నేరుగా బలికి తీసుకెళ్ళిపోయాడు.
దాని గురించి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ లక్షణాలు నీలో ఉన్నాయా? ఆ ప్రేమ నీలో ఉందా? ఆ సాత్విక నీలో ఉందా? ఆ పరిశుద్ధత నీలో ఉందా? ఆలోచించేయి. అయ్యా హేతు కుమారులు అంటారు, అయ్యా ఆ పొలం నీకు నాకు ఎంత అయ్యా? నువ్వు మా మధ్య ఎట్టున్నావు? ఇప్పుడు ఎట్టున్నావు? ఏమ్మా ఈ సంఘంలో ఒక విలువగా బ్రతకాలని నీకు లేదా? ఆలోచించి. ఒక విలువగా జీవించాలని నీకు లేదా? నా మాట వినబట్టం లేదా? నా వాక్యానికి వినబట్టం లేదా? ఆలోచించి. సమాజంలో కానీ సంఘంలో కానీ నేను ఒక విలువగా బ్రతకాలి. ఎందుకు పోతాడు గుడికి? నేను అందరు నన్ను మెచ్చుకోవద్దా? అందరు నన్ను ప్రేమించొద్దా? నేను ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి అందరినీ అనేది నీకు లేదా? నువ్వు సాత్వికమైన రాణిగా ఉండాలి, సాత్వికమైన రాజుగా ఉండాలి. దేవుని బిడ్డారా చూడండి, అబ్రహాము అంటారు వాళ్ళు, అయ్యా నువ్వు మా మధ్య ఎట్టున్నావు? మహారాజు. మనం ఏడున్నావు ఇప్పుడు? ప్రజల మధ్య మనం ఉన్నాం. ప్రజల మధ్య మనం ఎట్టుండాలి? అబ్రహాము అన్యుల మధ్య ప్రజల మధ్య ఉంటే మహారాజుగా ఉండాడే. ఇక్కడ నువ్వు 4 గోళ్ళ మధ్య ఉన్నావు. ఇప్పుడు మాత్రం రాణి రాజులుగానే ఉంటాం. మనం ఎంత తగ్గించుకుంటామో బయటికి వెళితే మాత్రం ఈ వేషం ముసుగు తీసేస్తాం. ఇక ఇంటికి పోతే ఏ విధంగా డ్రెస్ ఇచ్చి వేరే డ్రెస్ వేసుకుంటామో అది వేరే విషయం. ఏ నుంచి బయటికి వెళితే ఇంట్లోకి వెళితే వేరే డ్రెస్ వస్తుంది. ఇంట్లోకి వెళ్తే ఏం రాస్తున్నావు, ఏది మాట్లా ఆ డ్రెస్ వచ్చేస్తుంది మనకి ఇంట్లోకి వెళ్తే. బాగా ఆలోచించు. అది కాదు, మందిరంలో ఎట్టున్నావో ఇంట్లో అట్టే ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తే ఎక్కడైనా నువ్వు రాజు రానివే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. రెండోది, ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ ఎలీషాను చూసేమంటున్నారు. ఇతను నిజముగా దేవుని ఆత్మతో, అంటే ఏలి ఆత్మ ఈయన మీదకి వచ్చామని ప్రజలు అనుకుంటున్నారు. ఒకటి. రెండోది, దేవుడు కూడా ఏమన్నాడు? ప్రజలు నా గురించి. అదే ప్రశ్న మనం వేసుకోవాలి. మనం ఎవరి మధ్య ఉన్నాం? ఇప్పుడు ప్రజల మధ్య ఉన్నాం. ప్రజల మధ్య మనం ఎట్టుండాలి? మహారాజుగా రాణిగా మనం ఉండాలి. రెండో ప్రశ్న, ప్రజల మధ్య మనం ఎట్టుండాలంటే చిగురించబడాలి. ఎట్లుండాలి? మనం చిగురించబడాలి. చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయము. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 6వ వాక్యం. ఇశ్రాయేలుతో ఇచ్చిరి. వారి కర్రల మధ్య, ఆ జాగ్రత్త వాక్యం వల్ల బాగా చదవండి. అహరోను కర్ర వారి కర్రల మధ్యలో ఉంది. ఈ వాక్య భాగం మనకు బాగా తెలుసు. ఏంటంటే ఒక గ్రూపు లేసింది, ఒక గ్రూపు. ఆ గ్రూప్ ఏమంటే, ఆయనేనా, మేము కూడా యాజకత్వం చేస్తాము, అహరోను చేసేది మేము చేయవా యాజకత్వం అని ఒక గ్రూపు లేసింది. ఆ గ్రూపు లేసేలేకే ఆ గ్రూప్ ఏం చేశారంటే మోషే అహరోనుల మీద సనుక్కున్నారు వాళ్ళు. అప్పుడు మోషే అన్నాడు, రేపు ఈ వాళ్ళకి ఎవరు పరిశుద్ధుడో ఎవరు నీతిమంతుడో తేలుతుందని మోషే చెప్పాడు. దేవుడే చెప్పాడు వాళ్ళకి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మోషే 12 కర్రలు తీసుకోరండి అయ్యా. ఏంటంట? 12 కర్రలు. ఈ 12 కర్రలో గోత్రకర్తలు ఒక్కొక్క కర్ర, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలను, దాను, నఫ్తాలి, ఆషేరు, యోసేపు, బెన్యామీను. ఈ కర్రలు. లేవి ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క పేర్లు రాయండి, వాళ్ళ పేర్లు రాసేయండి. ఇప్పుడు ఇది రూబేను కర్ర, ఇది బెన్యామీను కర్ర, పేర్లు రాయండి. లేవి కర్ర మీద మాత్రము ఎవరి పేరు రాయాలా? అహరోను పేరు రాయండి. ఇది ఏం చేయాలంటే, మీరు సాక్ష్యపు మందసంలో, అంటే ప్రత్యక్షపు గుడారములో ఈ కర్రలు పెట్టండి. ప్రత్యక్ష గుడారం అంటే ఏంది?
చెప్పండి. నేను చెప్పే వాక్యాలు జాగ్రత్తగానండి. ప్రత్యక్ష గుడారం అంటే ఏంది చెప్పండి. దేవుని మందిరం అమ్మ, దేవుని మందిరం, అది కూడా చెప్పలేరా? ఒకప్పట్లో ప్రత్యక్షపు గుడారాలు, తర్వాత ఆలయాలు, మందిరాలు, సమాజ మందిరాలు కొత్త నిబంధనలో ఇప్పుడు మనం గుళ్ళు పెట్టుకుంటున్నాం. కొంతమంది ఏం చెప్తారు, చర్చిలకి బాగుపడదు అంటున్నా. యేసు ప్రభువే సమాజ మందిరం పోయి వాక్యం బోధించాడు కదా, ఆయన వాక్యం బోధించాడు కదా. ఇప్పుడు అప్పుడులో ప్రత్యక్షపు గుడారాలు ఏం చేయాలంట, ప్రత్యక్షపు గుడారంలో ఈ కర్రలు పెట్టాలంట, ఈ కర్రలు పెట్టాలి, మరునాడు చూడాలంట ఆ కర్రల్ని. అయితే ఈ 12 కర్రలు బాగా గుర్తుపెట్టుకోండి, 12 కర్రలు. ఈ 12 కర్రల్లో మధ్యలో ఏ కర్ర పెట్టారమ్మా? అహరోను కర్ర పెట్టారు. ఇప్పుడు మనం ఎవరి మధ్య ఉన్నామమ్మా? ప్రజల మధ్య ఉన్నాం. ఈ ప్రజలందరి మధ్యలో మనం ఉన్నాం. అంటే ఆ కర్రల్లో ఒక కర్ర అహరోను కర్ర. ఆ మధ్యలో ఉన్న కర్ర ఏం చేసిందంటే ప్రత్యక్షపు గుడారంలో పెట్టారు. 12 కర్రలు ఉన్నాయి అక్కడ. మరునాడు చూస్తే ఎవరి కర్ర చిగురించబడింది? అహరోను కర్ర చిగురించబడి దానికి బాదం పండ్లు, కాయలు కూడా కాసాయంట. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నావు నువ్వు? ఈ మందిరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు నువ్వు? ఆలోచించాయి. నువ్వు అన్ని కర్రలే, ఈ ఫలించని కర్రలు ఇవన్నీ. ఈ కర్రలకి కాయలు కూడా కాయవు, పూలు కూడా బుయ్యవు. ఈ కర్రలు మాత్రం అట్టే ఉంటాయి. ఈ కర్రలకు రోషం ఎక్కువ, ఈ కర్రలకు కోపం ఎక్కువ, ఈ కర్రలకి తగ్గింపు ఉండదు, ఈ కర్రలకు ప్రేమ ఉండదు, ఈ కర్రలకు శాంతం ఉండదు. ఈ కర్రలు ఉంటాయి ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాయి. నువ్వు నిజంగా ప్రత్యక్షపు గుడారంలో నీ కర్ర ఉంటే నువ్వు చిగురించబడాలి. ఇన్ని సంవత్సరాలు వచ్చినా నువ్వు ఇంకా మారలేదంటే ఆ కర్ర అట్టే ఉంది. ఆ కర్ర షైన్ అవుతుందే కానీ కాయలు మాత్రం కాయటం వల్ల, పూలు మాత్రం పూయటం వల్ల కర్ర. గుర్తుపెట్టుకు దేవుని పెట్టారా? ఎవరి మధ్యన ఉన్నావు? కర్రల మధ్యన ఉన్నావు. ప్రజలందరి మధ్య, అందరు విశ్వాసులు అనుకో. ఆ విశ్వాసంలో ఎవరో ఒకరు చిగురించబడుతున్నారు, ఎవరో ఒకరు బాదం పండు ఫలాలు ఫలిస్తున్నారు వాళ్ళు. మరి నువ్వెట్టున్నావు? ఎన్ని సంవత్సరాలైనా ఫలాలు లేవు, పూలు లేవు, కాయలు కూడా, పిందెలు కూడా లేవు. ఎవరో ఒకరు మధ్యలో ఉంటున్నారు. వాళ్ళు కొంతమంది ఫలిస్తున్నారు, కొంతమంది ఫలించటంలా. దేవుని పెట్టారు, ఆలోచించే. అహరోను కర్ర, లేవి కర్ర, నువ్వు ఒక కర్రవి. ఇప్పుడు ఆడుంటున్నావమ్మా? దేవుని మందిరంలో ఉన్నావు. ఆదివారం వస్తున్నావు, శుక్రవారం వస్తున్నావు, అందరి మధ్యలోనూ ఉన్నావు. నువ్వు పరిశుద్ధమైన కర్రగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్ట మార్చబడాలమ్మా? ఎట్ట మార్చబడాలి? పరిశుద్ధమైన కర్రగాను మార్చబడాలి. పరిశుద్ధమైన కర్రగా మార్చబడాలి. మరి నీ జీవితంలో ఆలోచన చేయి. కర్రల మధ్యను అహరోను కర్ర పెడితే అహరోను కర్ర చిగురించటం ఏంది? నీకు రోషం ఉండటం లేదా? ఆ ఉత్తేజం నీలో లేదా? నేను చిగురించబడాలి, నేను పరిశుద్ధంగా మార్చబడాలి, నేను ఆత్మతో నింపబడాలి, నేను జీవనకరంగా మార్చబడాలి అనే మనసు నీలో లేదా? ఆ కర్రలాగే నీ కర్ర కూడా ఉందా? 11 కర్రలు చిగురించబడలా, 12వ కర్ర ఎవరిది? అహరోను కర్ర, లేవి కర్ర చిగురించబడింది. నువ్వు ఎప్పుడు చిగురిస్తావు? ఎప్పుడు చిగురించబడతావు? ఆలోచించు. దేవుని జీవితానికి వస్తున్నాడు. నువ్వు మా మధ్య మహారాజుకున్నావయ్యా. అన్ని జనుల మధ్య నువ్వు మహారాజుగా, రాణిగా ఉండాలి. అన్ని జనుల మధ్య నువ్వు చిగురించబడాలి. మందిరంలోకి వస్తున్నావు, అనేక కర్రలు ఉన్నాయి మందిరంలో.
ఆ కర్రలను ఒక కర్రవి. నీ కర్ర చిగురిస్తుందా? పుష్పాలు పూసినట్టే ఉందా, పూయటం లేదా? ఆలోచన చేయి. నువ్వు ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో, నిజమేనయ్యా, నేను చిగురించబడాలి. ఇంకొక వాక్యం చూపించిన ముగిచ్చేస్తాను. మూడోది ఏం తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-16 వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-16. అట్టి జనుల మధ్యను లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. 14 అదే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై అగునట్లు సనుగులను సంశయములను మాని చేయుడి. అట్టి జనము మధ్య చేత పట్టుకొని ఆమేన్. అట్టి జనము మధ్య ఎవరి జనం? ఏ జనం అది? సనుగులు, సంశయాలు, మూర్ఖులైన జనం మధ్య మీరు ఎట్లుండాలంట? జ్యోతుల వలె ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మధ్య ఉన్నావు? ఒక్కడ జనం మధ్య ఉన్నావు. నువ్వు ఇష్ట ప్రకారంగా మాట్లాడే ప్రజల మధ్యన ఉన్నావు. ఆ మాటకి ఫుల్ స్టాప్ ఉండదు, కామా ఉండదు. ఇష్ట ప్రకారం మాట్లాడే జనం మధ్యన ఉండవు. అట్టి జనం మధ్య నువ్వు జీవవాక్యమును చేత పట్టుకొని వెలుగడి జ్యోతుల వలె నువ్వు ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా. 3 సందర్భాలు చెప్పాను మీకు నేను. నువ్వు మా మధ్య మహారాజుగున్నావయ్యా. అన్ని కర్రల్లో ఆ మధ్యలో ఉన్న అహరోను కర్ర చిగురించబడింది. ఇప్పుడు మనం మూర్ఖుల మధ్య, వక్రజన మధ్య మనం ఉన్నాం. మనం ఎట్టుండాలంటే వెలుగడి జ్యోతుల వలె ఉండాలి. ఈ వాక్యాలు మీరు నెమరు వేసుకుంటే, ఒక్కసారి నెమరు వేసుకుంటుంటే మన జీవితాలు బాగుపడతాయి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరం పైకి నిలబడదాం.